నమస్తే అమ్మ. ఒక వ్యక్తి ఎవరైతే కెమెరామ్యాన్ ఉన్నారో ముగ్గురిని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు ముగ్గురు కూడా అక్క చెల్లెలు అనమాట. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ముగ్గురు అక్కలు చెల్లెలను ఒక్కడే చేసుకుంటే మరి వీళ్ళు ముగ్గురు కలిసి మనకు ఒక్కడే కావాలని చేసుకుండా ఒకళ్ళ ఆయన ముగ్గురు ఇబ్బంది పెట్టి వాళ్ళ ముగ్గురిని నేను చేసుకుంటాను వీళ్ళని ఇబ్బంది పెట్టినరా మనకు తెలియదు కదా. ఎందుకంటే ఇవాళ రేపు భర్త వేరేటోళ్ళతో మాట్లాడుతూనే ఊకోరు కదా. అరే ఆమెతో అమ్మాయితో అటు నవ్వినా కానీ ఊకోరు ఇవాళ రేపు. అందు గురించే మరి ముగ్గురు ఇంత చక్కగా ఓర్చుకుంటానంటే ఇంకా ఈ రామరాజ్యంలో ఇంకా 4 అవుతారో 5 అవుతారో వాడు చేసుకుంటానన్న వీళ్ళకన్నా బుద్ధి ఉండాలిగా కాస్త. ఎందుకంటే ఇద్దరంటే ఒకవేళ ఏదో ఇంట్లో ప్రాబ్లమో హెల్త్ బాగాలేక అలాంటివి నేను చూసుకుంటూ వస్తున్నా. ఒకేసారి ముగ్గురికి పుస్తలు కడుతున్నావు రా నాయన, ఈ దేశానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకున్నావు. ఇప్పటికీ ఈ దేశం పాడైపోతుందో ఎవడెక్కడ ఏది ఏ మూలకి ఏం జరుగుతుందో కూడా తెలియని స్థితిలో ఉంది మన దేశము. మరి వీడు ముగ్గురిని చేసుకొని ఈ రామరాజ్యానికి ఏం మెసేజ్ ఇస్తాడో మరి ఎంతమంది పిల్లలు కంటారో. మరి ఒకరిని రాజులు చేద్దాం అనుకొని వాడు చేసుకుంటూ మనకు తెలియదు కదా. ఒకళ్ళ నుంచి ఒకళ్ళని చేసుకుంటారు కదా. ఇప్పుడు అసలు సృష్టి ఇప్పుడే ఉంది. ఇప్పుడుంది మీ బతుకులు. ఎందుకంటే కాడికి పోయినావు ఆమెకు అద్దె వచ్చినావు, ఈడి పోయినావు ఆమె కాడ గంట ఎక్కువ కూర్చున్నావు, ఇది తెచ్చినావు ఇప్పుడే ఉంది. ఇప్పుడుంది సిచ్చులు రవులుతూ ఉంటాయి. అప్పుడు దేవుడా మీ ఎందుకు చేసుకున్నావా అని ఈ ప్రేమలు పాడగానే అది టైం ఉన్నది, అడిగే టైం ఉన్నది. అదే మేము ముగ్గురం అక్కా చెల్లెళ్ళము వీడియోలు తీసుకుంటాం, ఎవరినో చేసుకోవడం ఎందుకు, అందుకే కెమెరామెన్ చేసుకుంటాం, డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు అని అన్నారండి. కెమెరామెన్ డబ్బులు ఇచ్చే అవసరం లేదనా? అరే బుద్ధి ఉండాలమ్మా మీకు. ఎందుకంటే దేశం వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి ఇంకొకళ్ళు కూడా నేర్చుకుంటారే తల్లి. ఎందుకంటే డబ్బులు ఇచ్చే పని లేదన్నా, కెమెరామెన్ కాడ డబ్బులు బాగా వస్తాయేనో. మరి ఏ ప్లాన్ తోటి వాళ్ళు చేసుకోరు. ఇవాళ పోరగాళ్ళు చేసుకోకరి మిమ్మల్ని మిక్సీ గ్యాస్ మొద్దు ఏదో గుట్టల మీదకి దోషేస్తాను నుంచో ఏదో చేస్తుర్రే తల్లి. మళ్ళీ ముగ్గురిని వీడు ఒక్కడే చేసుకోండి. అరే ఇక నీ బతుకు జాగ్రత్తగా చూసుకొని బతుకు మంచిగా ఉంటుందా, బస్ స్టాండ్ అవుతుందా, లేకపోతే ఏడ పార్కులు అమ్మడి పండుకుంటావో. మరి ఆ ముగ్గురితోటి జాగ్రత్తగా ఉండగానమ్మా. ఇలాంటి పనులు ఇంకెవరు చేయొద్దు. ఎందుకంటే దేశానికి ఏం మెసేజ్ ఇద్దామని చేసుకుంటారు. ఎంత తప్పమ్మా. అది అన్నదానికి బుద్ధి లేదు, సిగ్గు లేదు. రాజులంటే అది ఆ కాలం వేరు. రాజులంటే అది రాజులు. మీరు మన మానవులు, మన మనుషులం. మనం ఏంది పూట తెచ్చుకొని తినేటోళ్ళం. వాడేదో కెమెరా తెస్తాడు. ఒకళ్ళు కాదు ముగ్గురు అంటే ఈ ముగ్గురికి పిల్లలేంది ఇదేందిరా. మేము చెప్పాలంటేనే మాకు సిగ్గుగా ఉంది లేవే తల్లి. కానీ ఈ దేశాన ఇలాంటి పనులు ఏ బిడ్డ ఏ కొడుకు చేయకు. కానీ అరే నీ పానాన్ని అరిచేతుల్లో పెట్టుకొని బతుకు. ఏ టైం ఎట్లవుతుందో మరి జాగ్రత్తగా చూసుకో. మరి నీది కూడా రైస్ కుక్కరా, లేకపోతే గుట్టలా, లేకపోతే కెమెరాలనే ఒత్తేస్తారో మరి జాగ్రత్తగా చూసుకొని బతికితే బాగుంటుందని. ఇష్టపడి చేసుకున్న వాళ్ళే కదా. చంపిన వాళ్ళందరూ ఇష్టపడి చేసుకున్న వాళ్ళే. ఇష్టం లేకుంటే ఎవడన్నా పెళ్లి చేసుకుంటారా? మోజు జీరంగానే తీసిపోయి చంపేస్తారు. అంతే ఏమున్నది, ఏదైనా అంతే కదా. కానీ నీ కడుపు మెమ్మని చల్లగా ఉంచాలంటే నాయన ముగ్గురితోటి ఇంకొక 2 నెలలు 3 నెలల్లో నీ బతుకు తెలుతుందిలే, బస్ స్టాండ్ అవుతుంది రా అయ్యా. కానీ ఇలాంటి నిర్ణయాలు ఎవ్వరు తీసుకోవద్దు. ఎందుకంటే నువ్వు ముగ్గురిని ఒకసారి పుస్తకట్టం అంటే చూసేటోళ్ళ పరువు, దేశాన ప్రతి ఒక్కళ్ళ పరువు కూడా పోద్ది. నిన్ను చూసి ఇంకొకడు అంటాడు అరే నీ చెల్లి ఉంది కదా నిన్ను నీ చెల్లెని చేసుకుంటా అంటాడు. నీలాంటి వాడిని చూసి నేర్చుకుంటారు. ఈ దేశానికి ఏమిద్దామని తెచ్చినవో కానీ అర్థం కావట్లే. ఇలాంటి పనులు ఎవరు చేయకూడదు. చేసిన ప్రభుత్వాలు కూడా ఇలాంటి ఊరుకోకూడదు. అంటే వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తారని చెప్పి ఎలాగో కెమెరామెన్ ఇప్పుడు 6 నెలల నుంచి అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్సెస్ కదా వీడియోస్ తీసుకుంటున్నారు కదా, ఇంకా కన్వీనియంట్గా ఉంటుంది, డబ్బులు కూడా ఇవ్వవలసిన లేదు అనే రకంగా ఇప్పుడు అదే ఆలోచించండి. కానీ ఈ పిచ్చోడు కానలేగా. మరి ఈ పిచ్చోడు కానిండా వాళ్ళు ముగ్గురే మాట్లాడి చేసుకోను. కానీ ఈ కెమెరామెన్ ఈ పిచ్చోడు కానలేదు. ఇంకా జాగ్రత్తగా ఉంటే బాగానే మాలాంటి వాళ్ళం ముసలోళ్ళం అంటున్నామమ్మా. ఆలోచించాలి. ఇది యువతకి ఏ మెసేజ్ ఇస్తుందంటే మీరు మిక్సీలల్లో కానీ గ్యాసే కానీ కుక్కరే కానీ ఏదో పైన గుట్టల మీదకే కానీ ఏది కానీ పామే కానీ ఇంజక్షన్ల పైజానెక్కి వేసేదే కానీ ఇలాంటి ప్రతి ఒక్కళ్ళు చేసుకోవద్దు. పెళ్లి చేసుకున్నప్పుడు 100 సార్లు ఆలోచించి చేసుకోవాలి. ఎందుకంటే మీ బతుకులు బస్టాండ్ చేసుకోవద్దు, మీ ప్రాణాలు తీసుకోవద్దని
ఈ యువతకు మగ పిల్లగాళ్ళకి ఆలోచించి చేసుకోరి, కానీ ఇద్దరు ముగ్గురిని చేసుకోకరు. ఎవరో ఒక అమ్మాయిని మంచి అమ్మాయిని చూసుకొని అంటే ఇప్పుడు చేసుకోవాలి. ఇప్పుడు ముగ్గురు చేసుకున్నాడు కదా ఈ వ్యక్తి, ఇంకో నలుగురు ఐదుగురైనా చేసుకుంటారు అంటారా వీళ్ళని చూసి? ఇన్ని చూసి నేర్చుకుంటారు కదా, అరే వాడు గంత ముగ్గురు భార్యలను చేసుకున్నాడు, ఇక మనం చేసుకుంటే ఏందని రేపు ఇంకొకళ్ళు కూడా సమాధానాలు వస్తూ ఉంటాయి. నాయన నువ్వు చేసుకున్నది చాలులే కానీ ఇంకా వేరే మగ పిల్లగాళ్ళకి ఈ దేశానికి మగ పిల్లగాళ్ళకి ఏం చేయకురా నాయన, నిన్ను చూసి ఇంకొకరు నేర్చుకుంటారు, ఇంకొకళ్ళ జీవితాల నోట్ల మన్ను పోతారు, ఆడవాళ్ళ నోట్ల మన్ను పోతారు. మీ చెల్లెని నేను పెళ్లి చేసుకుంటా అంటాడు, అప్పుడేందిరా నాయన నువ్వేం ఎంత పని చేసినావురా నాయన, ఇలాంటివి చేయొద్దు, ఇలాంటి మగ పిల్లగాళ్ళు ఎవ్వరు మీరు ఇద్దరు ముగ్గురిని చేసుకోవద్దు. రాముడికి ఒకే భార్య ఒకే సీత, మీరు కూడా గట్లనే ఉండండి. కొన్ని దినాలు మెసేజ్ ఇచ్చి బతుకుతారు ఈ దేశానికి, అదొక్కటే మీకు మీ నుంచి కోరుకునేది.